సో మీకు బాడీ డబుల్ ఉన్నారా? నాకు ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి. బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. సో దానివల్ల ఆర్మ్ సరిపోలే మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయి అంటే జీవి డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనకాల లాంగ్ షార్ట్స్లో మేము నడిచేది కానీ జనాలు మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో చూడాలి. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారు మీ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, లెస్ దెన్ 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్ సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు, కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సైడ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం, లేదు దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం అవసరం లేదు. ప్రభాస్ గారు బాడీ డబుల్ లేదు. ఇప్పుడు ఆయన తెలుసు కదా, అది కాదు సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ. తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా నేను, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య. ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు. అంతెందుకు ఇతను మన రాక్, అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంట్ ఎమ్ అవుట్ సైడ్, దిల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ భలే ఇచ్చాడు, ఇలా పెట్టి పక్కన అతను పెట్టి మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి, వెళ్ళవెళ్ళంగా అది ఒక యాంగిల్ సార్. అంటే ప్యాన్స్ ఉంటే ఇంకో యాంగిల్ కూడా చూస్తే, మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాష్ చేసుకుంటున్నట్టే కదా, చాలుగా, అంతే కదా. మీకు ఇచ్చే డాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకొని, ఇప్పుడు విష్ణు ఉన్నాడు మొత్తం మ్యాప్ చేస్తాను. సరే విష్ణు దాకా ఎందుకు, లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం, నా మిత్రుడిది. ఓకే, ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి, టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరుణ్ చెప్తున్నాను నేను, నెక్స్ట్ ఐమ్ టాకింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో, 5 years లోపలే వస్తుంది. లెట్స్ 3 years అనుకున్నాం. 3 yearsలో ఏమవుతుంది, ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేసాను. మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు, ఓకే, మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి, థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ 8 monthsకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ అని ఫిక్స్ అవుతారు. ప్రభాస్ స్క్రిప్ట్ అంటాడు, బాగుంది, హీరోగా నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు. దాని తర్వాత మీకు ఒక 20 days ఇస్తాడు. మిగతాది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకొని ఏఐతో వచ్చేయచ్చు. మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దేర్. రేపు నాట్ జస్ట్ ప్రభాస్, ఎనీ హీరో, అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్, విష్ణు విల్ నాట్ ఏజ్, అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్, గోపీచంద్ విల్ నాట్ ఏజ్,
దే విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. రేపు కొత్త అది వదిలేసేయండి, మా వరకు ఉందా ఓకే, రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను, మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్. రేపు చిరంజీవి గారిని ఒక 20 సంవత్సరాల తర్వాత అంకుల్ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటాడు. ఓకే అంటాడు ఆయన. ఓకే అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా. పెద్దరాయుడులో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను, ఆయన యాక్ట్ చేస్తాడు. మాకందరికి ఇబ్బంది కాదు, నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళు రాగలరా లేరా అనేది క్వశ్చన్ మార్క్. ఎప్పటికీ మీరే వెళ్తుంటారు అంతే.